రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, అందులో ఎలాంటి అనుమానం అవసరం లేదని ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పేర్కొన్నారు. రాష్ట్రం ఇప్పుడు బగ్గుమంటుంది. నా బస్సును కదలనివ్వనంత జనం, వారి పూల స్వాగతమే చెబుతున్నాయి భవిష్యత్తు బీఆర్ఎస్ తేనని కాంగ్రెస్ బలుపు దించాలని వ్యాఖ్యానించారు. కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర 5వ రోజు శనివారం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి చేరుకుంది. నాగర్ కర్నూలు బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు మద్దతుగా రోడ్ షో, కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే. ఏప్రిల్ 27 ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి శంకుస్థాపన జరిగిన రోజు. 23 ఏళ్ల కింద తెలంగాణ సాధన కోసం పిటికెడు మందితో ఉక్కు సంకల్పంతో యుద్ధం ప్రారంభించిన రోజు. బీఆర్ఎస్ పుట్టినరోజు. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పి ఆమరణ దీక్ష చేపట్టినప్పుడు మీరు ఇచ్చిన మద్దతు, అప్పటి ఘటనలు యాది చేసుకుంటే అదే ఉప్పిన బ్రహ్మాండమైన సన్నివేశం. నేను మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ సాధించుకున్నాం. ఈ గౌరవం చరిత్రలో ఎప్పటికీ ఉంటుంది. అడ్డగోలు హామీలిచ్చి దుష్ప్రచారం చేసి కేవలం 1.5% ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో రైతులకు మళ్లీ కష్టాలు వచ్చాయి. పంటలు ఎండిపోయాయి. మిగిలిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చి 20 రోజులైనా కొన్ని దిక్కులేదు. మేం రెప్పపాటు కరెంటు పోకుండా 24 గంటల పాటు అందించాం. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో మళ్లీ రాత్రిపూట కరెంటు కోసం తిప్పలు, బావుల వెంట పరుగులు, కరెంటు షాకులు, తేళ్లు, పాములు. ఈ బాధలు మళ్లీ ఎందుకు వచ్చాయి? గ్రామంలో పాలోల మధ్య పంచాయతీ జరిగితే పంచులను ఎన్నుకుంటారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పంచాయతీలో ప్రజల తరపున యుద్ధం చేసే పంచు ఈ కేసీఆర్. ప్రాణం పోయిన తెలంగాణ తెస్తానని మాట ఇచ్చి తెచ్చి చూపించా. ఇప్పుడు మీ తరపున వాదన వినిపించడానికి, ప్రభుత్వం మెడలు ఉంచడానికి మీరే బలమివ్వాలి. సీఎం రేవంత్ రెడ్డి సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు. నా గుడ్లు పీకి గోటీలాడుతాడట, పేగులు తీసి మెడలో వేసుకుంటాడట. 15 ఏళ్లు పోరాటం చేసిన తెలంగాణ సాధించిన వ్యక్తిని, తెలంగాణను 10 ఏళ్లలో తెల్లగా చేసిన, ప్రజల కష్టాలను చూసి తండ్లాడిన వ్యక్తిని అలా అనొచ్చా? బీజేపీ అక్కరకు రాని చుట్టం. మోదీ ఇచ్చిన 100 నినాదాలు ఒక్కటైనా నిజమైందా అని కేసీఆర్ ఆరోపించారు.